Yeah, good evening, guys. Good evening, sir. Yeah, done ma. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? No, sir. Sir, ఒకసారి పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ ఎట్లా వేయాలో చూపిస్తారా సార్? ఒకసారి F7 లో ఎంటర్ చేసుకోవాలి. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ అనేది క్రెడిట్ అవుతుంది, సేల్స్ క్రెడిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ అనేది డెబిట్ అవుతుంది. ఓకేనా? దాన్ని బట్టి ఆపోజిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ మీరు పర్చేజ్ చేస్తారు, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. ఆ ఎంట్రీ ఎట్లా వేస్తారు? F9 లో డెబిట్ పర్చేజ్ కార్తిక్, క్రెడిట్ ఎంటర్ చేసుకుంటారు. అదే కార్తిక్ పర్చేజ్ రిటర్న్ టు కార్తిక్, అప్పుడు ఆ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు? F7 లో పోస్ట్ చేస్తారు. F7 లో ఎలాగా? సో కార్తిక్ డెబిట్ అవుతాడు, పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే. తర్వాత సేల్స్ టు కుమార్, అప్పుడు ఎంట్రీ ఎలా పడుతుంది? F8 లో సేల్స్ లో కుమార్ డెబిట్, సేల్స్ క్రెడిట్ అవుతుంది. అదే కుమార్ నుంచి రిటర్న్ జరిగింది అనుకో, సేల్స్ రిటర్న్ ఫ్రమ్ కుమార్, అప్పుడు ఏంటి? కుమార్ క్రెడిట్ అవుతాడు, సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది. F7. ఓకే. ఓకే. క్లియర్? మీరు రిమైనింగ్ వాళ్ళమా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ పర్సన్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? సార్, ఇప్పుడు ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత అది డిలీట్ చేయాలంటే చేయొచ్చా సార్? ఇప్పుడు మనము ఏబిసిలో ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా మనము ఏబిసిలు 1 to 3 లో ఉన్నాం. అది ఇంకా టైం పడుతుంది. ఓకే, కొంచెం వెళ్తే ఒక 1 week క్లాసెస్ వెళ్తే అన్ని టెక్నికల్ గా కూడా చెప్పుకుంటూ వస్తాం. మధ్య మధ్యలో అన్ని స్టార్టింగ్ నుంచి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని కవర్ అవుతాయి. డోంట్ వరీ, జస్ట్ మీరు క్లాసెస్ వింటూ వెళ్ళండి, అన్ని కవర్ అవుతాయి, ఏది వదిలిపెట్టను. ఓకే, డన్. సో పేజ్ నెంబర్ 39 మెటీరియల్స్ రీచ్ అయ్యాయి కదా అందరికి? ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా? లేవుగా? మెటీరియల్ 39 పేజ్ నెంబర్, ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5. చూడండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫీచర్ మనకు అవసరం ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇది గ్రూప్స్ ప్రాబ్లం. గ్రూప్స్ ప్రాబ్లం ఇక్కడ 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు ఒక హాస్పిటల్. ఆ హాస్పిటల్లో 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, న్యూరాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్. సో న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించింది, కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించింది. ఈ డిపార్ట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కంపల్సరీగా డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే, డిపార్ట్మెంట్స్ లేకుండా ఓకే ఏ కంపెనీలో కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలో డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వదు. సో లైక్ HR డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత మనకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ వైజ్గా మన బిజినెస్లో మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, అదే డిపార్ట్మెంట్ వైజ్గా మంత్లీ బిజినెస్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇది క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇది చాలా కామన్ ఫ్యాక్టర్ ప్రతి కంపెనీలో కూడా. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనకు కూడా ఇది ఒక హాస్పిటల్. అక్కడ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒకటి కార్డియాలజీ, మరొకటి న్యూరాలజీ. హాస్పిటల్ కదా, మల్టీనేషనల్ హాస్పిటల్ అంటే అన్ని రకాల వైద్యులు ఉంటాయి. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అన్ని రకాల రోగాలకి అక్కడ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. మంత్లీ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది రిపోర్ట్ కావాలి. సో అలాంటప్పుడు ఏ విధంగా మనం మెయింటెనెన్స్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే,
అదే స్కూల్స్ కాలేజెస్ అనుకో, స్కూల్స్ కాలేజెస్లో కూడా కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత, కాలేజ్ ఇన్కమ్ ఎంత, స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత, స్కూల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు గ్రూప్ వైజ్గా. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు అడిషనల్గా ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ అని 4 గ్రూపులు ఉన్నాయి. ఈ 4 గ్రూపులు ఆ 28 గ్రూప్స్కి యాడ్ చేస్తాం. మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మీరు 4 ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు ముందు. అవి ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మీకు రెంట్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అవన్నీ మీకు బయటికి కనపడతాయి. నిన్నటి ప్రాబ్లం 4 చేసి ఉంటే, ఈ రోజు చేసే ప్రాబ్లంలు ఏంటంటే బయటికి కనిపించవు, గ్రూప్ లోపల ఉంటాయి. అది ఎలా అనేది చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిన్నటి ప్రాబ్లమ్స్కి ఈరోజు చెప్పబోయే ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది క్లియర్గా. ఓకే, డన్. చూడండి, సో టాలీ ఓపెన్ చేస్తున్నా. టాలీ ఓపెన్ చేస్తాను, ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది, ఎందుకంటే నాది లైసెన్స్ వర్షన్ కాబట్టి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో కంపెనీలోకి వెళ్ళి షర్ట్ కంపెనీ, ఎంటర్ ఎంటర్. ఇలా స్టార్టింగ్లోకి రావాలి. కొత్త కంపెనీ క్రియేట్ చేయండి, క్రియేట్ కంపెనీ. ఓకే, డన్. ఇలా క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ పేరు ఏముంది ఇక్కడ, సూపర్ స్పెషాలిటీ ఆంధ్రప్రదేశ్. ఈ రిమైనింగ్ అన్ని రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో అక్కడ ఇచ్చుకుంటారు. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఏ అవసరం లేదు. ఎంటర్ 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 ఎంటర్. సేవ్ అవ్వాలంటే ఎంటర్ ఇచ్చేయాలి అంతే. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. రిమైనింగ్ వాటితో మనకు పని లేదు, జస్ట్ ఎంటర్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి అంతే. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఆల్టర్లోకి వెళ్తే గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, 28 ఉంటాయి. లెడ్జెస్ ఏముంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి, వాటిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్కేప్. నెక్స్ట్ ఓచర్ టైప్ 24 డిఫాల్ట్గా ఉంటాయి, వాటిని మళ్ళీ చేయాల్సిన అవసరం అంతగానే లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్గా బ్యాక్ వచ్చేయాలి. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. సో నిన్నటి ప్రాబ్లం వరకు మీరు డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ చేస్తానే లెడ్జర్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఏంటి, గ్రూప్స్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గ్రూప్లోకి వెళ్తాం. ఇక్కడ వెళ్ళి అక్కడ ఏమున్నాయి డిపార్ట్మెంట్లు, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. గ్రూప్ లెవెల్లోనే సెట్ చేస్తున్నామండి, గ్రూప్ లెవెల్లోనే సెట్టింగ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో చూడండి మీరే. సేవ్. నెక్స్ట్ కార్డియాలజీ, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ న్యూరాలజీ, ఇన్కమ్. అండర్లో ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ. అండర్లో ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇలాగా 4 గ్రూపులు ఎక్స్ట్రా చేసుకున్నాం. యాక్చువల్గా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అడిషనల్గా ఎన్ని చేశాను, 4 గ్రూపులు చేశాను, 2 ఎక్స్పెన్స్లు, 2 ఇన్కమ్స్లు. సో ఇవి ఆ 28 గ్రూప్స్కి 4 గ్రూపులు యాడ్ అవుతాయి, 32 గ్రూప్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చి ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. లెడ్జర్లోకి వెళ్తే అక్కడ మీరు గమనిస్తే న్యూరాలజీలో రెంట్ ఉంది, కార్డియాలజీలో రెంట్ ఉంది. న్యూరాలజీలో శాలరీస్ ఉన్నాయి, కార్డియాలజీలో శాలరీస్ ఉన్నాయి. న్యూరాలజీలో టెలిఫోన్ బిల్ ఉంది, కార్డియాలజీలో టెలిఫోన్ బిల్ ఉంది. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ లెడ్జర్స్ కావాలి కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఆ రెంట్స్ పక్కన శాలరీస్ పక్కన గుర్తుగా పెట్టుకోవాలి. ఏంటి, 2. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్ కదా, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ రెంట్ పక్కన చూడండి, ఎన్డిఈ
ఎన్డిఈ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. న్యూరాలజీ ఎక్స్పెన్స్. డిపార్ట్మెంట్ ఇన్కమ్. ఎక్స్పెన్స్ కదా, ఎక్స్పెన్స్. దాని అండర్లో ఏముంది ఇక్కడ? దాని అండర్లో ఏముంది చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంది. యాక్చువల్ గా మీరు ఏం తీసుకునే వాళ్ళు, యాక్చువల్ గా డిపార్ట్మెంట్ క్రియేట్ చేయకపోయింటే మీరు ఏం తీసుకుంటారు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల మీకు రెంట్ అనేది బయట కనబడుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ లో. అలా కనిపించకుండా నేను గ్రూప్ లోపల సెట్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ వైజ్ గా. ఆ డిఫరెన్స్ ఏంటో మీరు చూస్తారు. నెక్స్ట్ సాలరీస్. ఎన్డిఈ అంటే ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ గ్రూప్ కిందకే వస్తుంది. నెక్స్ట్ టెలి ఫోన్ బిల్. ఎన్డిఈ ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్. నెక్స్ట్ రెంట్. సిడిఈ. సిడిఈ అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. దాని అండర్లో ఏముంది? న్యూరాలజీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ సాలరీస్. సిడిఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ టెలిఫోన్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిడి. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు చూడండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎక్స్పెన్సెస్ ఏ డిపార్ట్మెంట్లో అయినా కామన్. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో పనిచేసినా, స్కూల్స్లో, కాలేజ్లో, రెస్టారెంట్లో, థియేటర్లో ఎక్కడ పనిచేసినా నెలకు ఎంప్లాయీస్కి ఇచ్చేది పదం శాలరీనే. రెంట్ కామన్, టెలిఫోన్ బిల్ కామన్, ఎలక్ట్రిసిటీ బిల్ కామన్. ఇవన్నీ కామన్, రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్సే. కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. నువ్వు హాస్పిటల్లో పనిచేస్తే కన్సల్టింగ్ ఫీజు అంటాడు, ల్యాబ్ ఫీజు, ఆపరేషన్ ఫీజు, మెడిసిన్ ఫీజు అంటారు. అక్కడ ఇన్కమ్ పదాలు పడతాయి, మారుతాయి. ఇప్పుడు స్కూల్లో పనిచేసామనుకో, కాలేజీలో పనిచేసామనుకో, ట్రైనింగ్ ఫీజు అంటాడు, ఓకే, లేదంటే ఎగ్జామ్ ఫీజు అంటాడు, అడ్మిషన్ ఫీజు అంటాడు, సర్టిఫికేషన్ ఫీజు అంటాడు, మెటీరియల్ ఫీజు అంటాడు. అంటే పదాలు మారుతాయి. మనం వర్క్ చేసే ప్లేస్ని బట్టి ఇన్కమ్ పదాలు మారుతాయి. బట్ ఎక్స్పెన్సెస్ మాత్రం కామన్, ఎక్కడైనా అవే ఉంటాయి కామన్గా. ఓకే, ఎన్టీఐ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని అర్థం. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. చూడండి, దాని అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్. దాని అండర్లో డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ల్యాబ్ ఫీజు ఎన్టీఐ. ఆపరేషన్ ఫీజు ఎన్టీఐ. నెక్స్ట్ మెడిసిన్ ఎన్టీఐ. నెక్స్ట్ డాక్టర్స్ ఫీజు సిడిఐ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ల్యాబ్ ఫీజు సిడిఐ. నెక్స్ట్ మెడిసిన్ సిడిఐ. నెక్స్ట్ ఆపరేషన్ ఫీజు సిడిఐ. నెక్స్ట్ రూమ్ రెంట్స్ సిడిఐ. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇన్కమ్స్ అన్ని కూడా ఇన్కమ్స్ కింద మనం తీసేసుకున్నాం. ఇప్పుడు ఓచర్స్ లైక్ ఫస్ట్ ఇది బిజినెస్కి ఇన్కమ్ కదా, రిసిప్ట్ క్యాపిటల్ 5 lakhs. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కదా, పేమెంట్. ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్. ఓకే, ఇక్కడ చూడండి, రెంట్
చూడండి 2 రేంజ్లు వచ్చినాయి. మనం ఏం తీసుకోవాలి? ఎన్డిఈ తీసుకోవాలి. అమౌంట్ ఎంత? 25,000. ఇప్పుడు మీరు నిన్నటి వరకు ఎట్లా పోస్ట్ చేసేవాళ్ళు? సార్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ నామినల్ రూల్ పరంగా డెబిట్ సార్, క్రెడిట్ వచ్చి క్యాష్ సార్. ఓకే, ఒక్కొక్కటి తీసుకున్నా రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్, శాలరీ డెబిట్, క్యాష్ క్రెడిట్, టెలిఫోన్ బిల్ డెబిట్, క్యాష్ క్రెడిట్, మిశ్రమ ఎక్స్పెన్సెస్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఇలా చేయడం కంటే నామినల్ రూల్ పరంగా శాలరీస్, రెంట్, మిశ్రమ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అని మీకు తెలుసు. తెలిసినప్పుడు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సిఆర్ ఉంది కదా, జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. సర్వీస్ ఎన్డిఈ 80,000 మళ్ళీ డెబిట్ చేయాలి. టెలిఫోన్ సో 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. మిశ్రమ మిస్సెల్ ఎక్స్పెన్సెస్ సో 5,000. 5. సో లాస్ట్లో క్రెడిట్ ఏం చేయాలి? క్యాష్ చేయాలి. మీరు ఒక్కొక్కటి తీసుకున్నా సేమ్ వాల్యూ వస్తుంది. అన్ని కలిపి తీసుకుని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సేవ్ యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ కార్డియాలజీ కదా, రెంట్ సిడిఈ 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. Salaries 20,000. ఈటీజీ 20,000 టెలిఫోన్ తర్వాత సిడిఈ 10,000. డెబిట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్ సిడిఈ 5,000. ట్రావెలింగ్ Pata. ఎక్స్పెన్సెస్ 7,000. ఓకే, అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. అన్ని డెబిట్ చేసి క్యాష్ అనేది క్రెడిట్ చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఎక్స్పెన్సెస్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇన్కమ్లోకి వెళ్దాం. ఇన్కమ్ ఓకే, ఇక్కడ చూడండి. F6 కన్సల్టింగ్ ఫీజు 35,000 మళ్ళీ క్రెడిట్ చేస్తున్నాను. ల్యాబ్ ఫీజు 15,000. టిఐ 15,000 మళ్ళీ క్రెడిట్. ఆపరేషన్ ఫీ 1,00,000. మళ్ళీ క్రెడిట్ చేస్తాను. అన్ని క్రియేట్ చేసి డెబిట్ ఏం చేస్తున్నాను? క్యాష్. సో ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశాను చెప్పండి? ఎందుకు క్రియేట్ చేశాను ఇవన్నీ? నామినల్ రూల్ పరంగా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండి. ఇప్పుడు ఇన్కమ్స్ కదా, ఇన్కమ్స్ Incomes అన్ని కదా. నామినల్ రూల్ పరంగా డెబిట్ లో ఉన్నాయా, ఎక్స్పెన్సెస్ లో ఉన్నాయా? చెప్పండి. నామినల్ రూల్ పరంగా క్రెడిట్ సార్. Incomes నామినల్ అన్ని రూల్ credit. పరంగా ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ లో ఉన్నాయి కదా. సో అది ల్యాబ్ ఫీజు సిడిఐ 20,000. Medicines 30,000. Operations fees 75,000. Room rent 21,000. క్యాష్ 2 lakhs. యాక్సెప్టర్. ఓకే, ఇప్పుడు వెళ్ళి నెట్ ప్రాఫిట్ చూడండి. ఎస్కేప్ ప్లస్ ఆల్ ఎక్స్పాండ్. ఇక్కడ మీకు రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ల్యాబ్ ఫీజు, కన్సల్టెన్సీ ఫీజు ఇవన్నీ బయట కనబడుతున్నాయా? కనిపించట్లేదు, డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి. ఓకే, సో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. ఓకేనా? డన్. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగితే, బాబు ఏప్రిల్ మంత్కి సంబంధించి కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే 57,000 జరిగింది సార్ అనాలి. ఆ 57,000లో ఏ దానికి ఎంత జరిగింది అని అడిగినప్పుడు ఎంటర్ ఇస్తే వాటి లోపల ఉంటాయి. సార్ ఎలక్ట్రిసిటీ బిల్లు 5,000, రెంట్ 15,000, సాలరీస్ 20,000, టెలిఫోన్ బిల్ 10,000,
ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 7,000 జరిగిందని చెప్పాలి. టోటల్ 57. యాక్చువల్గా ఇవన్నీ గ్రూప్స్ క్రియేట్ చేయకుండా ఉంటే బయటికి కనబడేటివి. ఈ ప్లేస్లో కనబడేటివి మనం గ్రూప్స్ చేసాం కాబట్టి లోపల ఉన్నాయి. ఓకే, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ 1,25,000 జరిగింది సార్. ఏమేం జరిగింది అంటే, సో మిశ్రమ ఎక్స్పెన్సెస్ 5,000, రెంట్ 25,000, శాలరీస్ 80,000, టెలిఫోన్ బిల్ 15,000 జరిగిందని చెప్పాలి. సార్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇన్కమ్ జరిగింది బాబు అంటే 2,01,000 జరిగింది. వాటిలో ఏ దానికి ఎంత వచ్చింది అని అడిగితే లోపలికి వెళ్తే, సో డాక్టర్ ఫీజు 55,000, ల్యాబ్ ఫీజు 20,000, మెడిసిన్స్ 30,000, ఆపరేషన్ ఫీజు 75,000, రూమ్ రెంట్స్ 21,000 అయిందని చెప్పాలి. అదే న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి అయితే 2,03,000, కన్సల్టింగ్ ఫీజు 35,000, ల్యాబ్ ఫీజు 15,000, మెడిసిన్ 33,000, ఆపరేషన్ ఫీజు 1,20,000 జరిగిందని చెప్పాలి. ఓకే, సో మన టోటల్గా 2,02,000 వచ్చింది. క్లియర్? ఏమైనా డౌట్స్ మనం చేసిన అన్ని చూడాలంటే డెబుక్లోకి వెళ్తే ఒకవేళ అమౌంట్లు పెట్టిన మిస్టేక్స్ చేసినా అవి ఓపెన్ చేసుకొని అమౌంట్లు మార్చేసుకొని సేవ్ చేయొచ్చు. ఒక హాస్పిటల్లో మనం వర్క్ చేస్తే ఆ హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు మనం ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లమ్స్ ఉంటే మీరే చేయాలి. 6th ప్రాబ్లం ఏంటి? ఒక విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అక్కడ 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. అక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్. ఓకే, వీటికి కూడా 4 గ్రూపులు చేసుకోవాలి. ఎలా? జస్ట్ ఈ ప్రాబ్లం నేను చూపిస్తున్నాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసి అక్కడ చేయాలి. క్రియేట్ గ్రూప్స్. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ అండర్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ అండర్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ ఇన్కమ్స్ అండర్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా 4 గ్రూపులు ఎక్స్ట్రా వస్తాయి. మీరు ఏం చేస్తారు? బ్యాక్ వచ్చి లెడ్జర్లోకి వెళ్ళి ఇక్కడ ఏం తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ అని తీసుకుంటారు. శాలరీస్ ఏం తీసుకోవాలి? ఇక్కడ సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు ఉంది, ఏం తీసుకోవాలి? సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్. అండర్లో చూడండి ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ఇన్కమ్ అనే ఉంది. అవన్నీ ఆ గ్రూప్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ శాలరీస్ ఎస్సీ అంటే స్కూల్ ఎక్స్పెన్సెస్. దాని అండర్లో ఏముంది? ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫీజు ఏముంది? ఎస్ఐ. ఇక్కడ స్కూల్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇలా ఏ గ్రూప్ కింద ఆ గ్రూప్ తీసేసుకొని ఒకటి ఎక్స్పెన్స్ వస్తుంది. కాలేజ్ ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లో తీసుకోవాలి, కాలేజ్ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్లో తీసుకోవాలి. స్కూల్ ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లో తీసుకోవాలి, స్కూల్ ఇన్కమ్స్ అంటే మనం లైక్ F6లో తీసుకోవాలి. క్యాపిటల్ అనేది F6 తీసుకోవాలి. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్? రిమైనింగ్ వాళ్ళకి అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి లేటెస్ట్ వర్షన్లో డాష్ బోర్డ్ ఆప్షన్ వచ్చింది కదా, డాష్ బోర్డ్లో చూసుకుంటే మనకి అసెట్స్, లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, గ్రూప్స్, లెడ్జెస్ అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. సార్ ఇక్కడ హలో సార్ సార్ వీటిలలో డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవా సార్? ఇది ఒక ఆఫీస్లో జరిగేది కదా, నువ్వు ఫ్యాక్టరీలో జరిగేటివి అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే ఇండైరెక్ట్ ఉంటాయి, డైరెక్ట్ కాదు. ఓకే, ఇవన్నీ ఆఫీసులు కదా,
నువ్వు ఏదైనా ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ ఫ్యాక్టరీ తయారు చేసే ప్లేస్లో ఉంటే అవి డైరెక్ట్ కిందకి వస్తాయి. సో అట్లా క్లియర్ మా? ఎనీ డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్? ఎనీ డౌట్స్? నో సార్. యా లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని చేస్తున్నారా? ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా? చేస్తున్నాం సార్. యా గుడ్ గుడ్. సో లైక్ యా అంబిక, మీకు టాలీ నుంచి లింక్ వచ్చింటా చూడండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఒకసారి ఓపెన్ చేయండి, ఓపెన్ చేసుకొని టాలీ ఎడ్యుకేషన్ చూపిస్తాను. మా కామేశ్వర్ మీకు టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ మీకు వస్తుంది. ఓకేనా లింక్? ఓకే సార్.